జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదంతా చూస్తుంటే బావగారికి ప్రాణగండాలు మొదలయ్యే అనిపిస్తుందక్క. ఫీలగకు, జాతకం అలా ఉందని చెప్తున్నాను. నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది సుమన. తను అన్నదని కాదు విక్రాంత, వాళ్ళ తాతయ్య శంకర శాస్త్రి గారు విశాల జాతకాన్ని చూసి ఇదే మాట శివతో ప్రస్తావించారు. అది నిజమని నిరూపితం అవుతూ వస్తుంది. మా ఆయన మా అత్తయ్య గప్చుగ్గా ఉన్నారేంటి? ఆ తీగ కట్టింది మీరేనా? షటప్. ప్రతి దానికి మమ్మల్ని అంటావేంటి నువ్వు? లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే అది ఐ థింక్ షాండ్లేర్ పాడైపోయిందని రిపేర్కి ఇచ్చారు కదా, అందులో ఉండే తీగ అడ్డంగా పడిందనుకుంటా. కట్టేసినట్టు పడదత్తయ్యా. మమ్మల్ని అడిగితే మాకు చిన్నతనంగా ఉంటుంది హాసిని. వదినా, వదిలేసి పొరపాటున పడిందో ఏం జరిగిందో తెలియదు. ప్రమాదం అయితే తప్పింది, అందుకు సంతోషం. స్వామి, బాబుగారి జాతకంలో దోషం ఏ విధంగా ప్రతికూల పరిస్థితిని తీసుకొస్తుందో అర్థం కావడం లేదు. ఇలా అవుతుందని చూచాయిగా తెలుసుకునేలా చెయ్యండి. జాగ్రత్తలైనా తీసుకుంటాం. అవును గురువుగారు, అదేదో చెప్పి పుణ్యం కట్టుకోండి. అమావాస్య పోయింది, పౌర్ణమి దాటి విజయ నడుస్తోంది. రేపు తదియ అంటే చంద్రోదయ దర్శనం. సోమశేఖరుని శిఖనక అలా కనిపించి ఇలా మాయమైపోతుంది నెలవంక. అప్పుడు గనక చంద్రుణ్ణి చూసి కళ్ళు మూసుకొని విశాలాక్షమ్మ వారిని స్మరిస్తే జాతక దోష ఫలితం ఏమిటో అగుపిస్తుంది. అలాగే స్వామి. ఒక్క మాట, ఒక్కరికే కనిపిస్తుంది. పర్లేదు గురువుగారు, మేం చూసినా ఏంటన్నది నైనికి చెప్తాం. అది మీ కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం మీద ఆధారపడి ఉంటుంది. సుమన జాగ్రత్త. అదేంటి గురువుగారు వెళ్తూ వెళ్తూ సుమన జాగ్రత్త అన్నారు? సుమనతో జాగ్రత్త అన్నారేమో, సరిగ్గా విన్నారా? లేదు విక్రాంత్, సుమనే జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. ముసుగులో గుద్దులాటెందుకు? అత్తయ్య కూడా డైరెక్ట్గా చెప్పేయమన్నారు. ఇందాక నేనన్నది కూడా ఇదే. మీరలా కళ్ళార్పకుండా మా అక్కని చూస్తూ అడిగితే మా అక్కకి రొమాంటిక్గా అనిపిస్తుందేమో కానీ నాకు కొంచెం కంగారుగా ఉంటుంది బావగారు. ఇప్పటికీ నువ్వు సరిగ్గా చెప్పడం లేదు. కాగితాలు పట్టుకుని వచ్చినా మీకు అర్థం కావట్లేదంటే ఆశ్చర్యంగా ఉంది.
మామయ్య కాగితాలు తినే జంతువు ఏది? గాడిదలుడు నేనేమీ తినట్లేదే. నిన్ను అడగలేదే. రేయ్, మీ గిల్లి కజ్జాలు సదా ఉండేవే కాని తనని చెప్పనివ్వు. ఇంతసేపటి నుంచి చెప్పమంటున్నావు. సుమ్మి విషయం చెప్పకుండా నానుస్తూనే ఉంది. పోనీ ఆ పేపర్ చెట్టు అదన్నా చెప్పమ్మా. ఆ, అలా అడిగారు, బాగుంది. ఇవి ఈ నెల 21వ తేదీ నాకు డెలివరీ అయ్యాక ఎంత ఆస్తి వస్తుందో దాని తాలూకు వివరాలన్నీ పొందుపరిచిన పేపర్స్. అయితే అయితే అని అంత సింపుల్గా చెప్తావేంటక్క? మీరు అనుభవిస్తున్న ఆస్తిలో వాటా ఇస్తున్నట్టుగా నువ్వు విశాల్ బాబు గారు సంతకాలు పెడితే సంతోషంగా తీసుకుంటాను. జస్ట్ షట్ అప్. బ్రో, వదిన వాళ్ళు ఆస్తిని అనుభవించడం అంటే ఇదంతా వాళ్ళ కష్టార్జితం. నన్ను కన్నా మా అమ్మ, నాకు తోడబుట్టిన వల్లభా బ్రో కూడా వీళ్ళు పెట్టిన భిక్ష తింటున్నారు. హలో బ్రదర్, మైండ్ యువర్ టంగ్. చూసావా మమ్మీ వాడు ఎలా మాట్లాడుతున్నాడు? భిక్ష ముష్టి అని నోరు జారకు విక్రాంత్. మీ అన్నయ్య భార్య హాసిని పుండరీనాథాన్ని కన్నందుకే వీల్నామా ప్రకారం ఆస్తిలో వాటా ఇచ్చారు. అంతకుముందు ఆస్తిని కర్పూరంలా కరిగించింది మీరే కదదినా. రోడ్డు మీద పడితే విష్ నైని కరుణించి కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారు. హలో అత్తయ్య, అప్పటికే నేను హాసిని గర్భవతిని చేశాను. పోటీగారిలాగా సాధించండి అన్నట్టు చెప్తానంటాడు. కసిని నమ్ముకున్నందుకు మసైపోతే మనసును మారదు కాబట్టి ఆశ్రయం కల్పించి ఆస్తి ఇచ్చారు. ప్రెగ్నెంట్ అయితే ఆస్తిలో హక్కు వస్తుందనుకుంటే నిజానికి సుమన కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఎలా ఉంటుంది? నీ కడుపులో ఉన్నదే. ఆపై 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 ఇంకొక మాట తూలినా సుమన విధవరాలవుతుంది విక్రాంత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.